ఈరోజు వాక్య ధ్యానము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానిద్దాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆమేన్. కాలము సమయము దేవుని స్వాధీనమని, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అంటూ యేసు ప్రభు వారే స్వయంగా చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రభు యొక్క మాటలు వింటున్న శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఉన్నాడు. వారు 6వ వచనంలో చూస్తే, ప్రభువా, ఈ కాలము, ఈ రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుంది అంటూ ఉన్నారు. మరి ఆ రాజ్యమును గురించి, ఆ కాలమును గురించి చెప్పగలిగిన వాడు మరి దేవాది దైవ కుమారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క రాజ్యము ఎప్పుడొస్తుందో నాకు కూడా తెలియదు, దేవాది దేవుడైన దేవునికే తెలుసు అంటూ ఉన్నాడు. అయితే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడని, ఆ తండ్రి వారికే తెలుసని, మరి భవిష్యత్తు గురించి కాలాలను తెలుసుకోవడం కన్నా దేవుని చిత్తము నెరవేర్చుట శ్రేష్టమని చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళికలు ఆయన అధికారములో ఉన్నాయని గుర్తు చేయడానికి శిష్యుల దృష్టిని కాలములు సమయముల వైపు కాకుండా సాక్ష్యం వైపు మళ్లించటానికి ఆయన చెప్తూ ఉన్నాడు. వెంటనే వారికి పరిశుద్ధాత్మ శక్తిని గురించి చెప్పారు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆయన పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా బుదిగంధముల వరకును నాకు సాక్షులై ఉంటారని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువారే స్వయంగా కాలములు సమయములు నా తండ్రి స్వాధీనములో ఉన్నవి, నా తండ్రి చిత్తమును మీరు నెరవేర్చండి అంటూ ఉన్నాడంటే, ఇంకా మనము రేపేమి జరుగుద్ది అనేది విషయముల గురించి మనం ఆలోచించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే తండ్రి స్వాధీనములో ఉన్నవి కదా. మరి తండ్రి స్వాధీనంలో ఉన్నప్పుడు తండ్రి నెరవేరుస్తాడు. మనము కాలము గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానము పైనే విశ్వాసం ఉంచాలి. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనము జీవించాలి. యేసు ప్రభు వారికి మనము సాక్షులుగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు ఎప్పుడు కార్యము చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎప్పుడు ఇది జరుగుతుందో అని నీవు చింతించాల్సిన అవసరం లేదు. అలనాడు అబ్రహాము గారికి వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము చేసినట్టుగానే ఆ వాగ్దాన కుమారుడు ఆ సమయానికి జన్మించాడు. ఇశ్రాయేలుకు నిర్ణయించిన సమయంలోనే ఐగుప్తు నుండి కూడా విడుదల పొందినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా దేవునికి సంపూర్ణమైన సమయము ఉన్నది. ఆ సమయంలో అన్ని విషయముల్లో నుంచి మనము విడుదల పొందుతాం. మన పని దేవుని సమయాలను లెక్కించటం కాదు, కానీ దేవుని చిత్తము నెరవేర్చటం. శిష్యులు కాలమును గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వారి యొక్క సాక్ష్యపు జీవితం వైపే వారిని మళ్లించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు నీవు మనుష్యుడిగా, మనుష్యులు ఎప్పుడు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి మనమందరమే మన భవిష్యత్తు గురించి కంగారు పడక దేవుని యొక్క వాగ్దానం పైన ఆశ పెట్టుకొని ఆయన రాజ్యమును నీతిని మొదట ఎరిగేవారిగా, ఆయన రాజ్యము కొరకు ప్రార్థించేవారిగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా, మనము బుదిగంధముల వరకు సాక్షులుగా ఉండి ఆయన పని చేస్తూ దేవాది దేవుని నామమును ప్రకటించేవారిగా ఉండాలని, అదే మన కర్తవ్యమని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. కాలములు దేవుని చేతిలో ఉన్నాయని, కర్తవ్యం మన చేతిలో ఉందని, దేవుడు తన సమయానికి తన కార్యాన్ని నెరవేరుస్తాడని
అలనాడు భక్తులకి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే బోధించారో, ఏ విధంగా అయితే వారి సాక్ష్యపు జీవితం పైన వారి మనస్సుని మళ్లించారో, అదేవిధంగా ఇప్పుడు ప్రకటిస్తున్న ప్రసంగికులు కానీ, సువార్థికులు కానీ, బోధకులు కానీ ప్రభువా నీ నామమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులుగా ఉన్నవారందరూ కూడా ప్రభువా మా సాక్ష్యపు జీవితాన్ని మేము స్థిరపరచుకొని దేవునికి సాక్షులుగా బుద్ధిగంధముల వరకు ఉండాలని నాయన గట్టి పట్టుదల విశ్వాసాన్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.